నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి అభివృద్ధి కావచ్చు పెట్టుబడులు కావచ్చు వీటికి అన్నిటికీ మాట్లాడటానికి సింగపూర్ వెళ్ళింది మనం గమనిస్తూనే ఉన్నాం అయితే ముఖ్యంగా ఒకటి గమనించుకోవాలి అక్కడ P4 గురించి మాట్లాడుతున్నారు అసలు దీన్ని వైసీపీ వాళ్ళు అయితే ట్రోల్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళింది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు కావచ్చు ఎంతో అభివృద్ధి చేయాలని తపంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులేస్తుంది మనం చూస్తున్నాం అయితే అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ P4 గురించి ప్రస్తావన వచ్చింది అయితే దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు నారా లోకేష్ గారు బాబు గారు అక్కడ సింగపూర్కి వెళ్ళినారు సరే అంత అద్భుతంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు ఒకే రోజు 27 నుంచి 29 సమావేశాలు పెట్టడం అది రికార్డులు అండి దీనికంటూ సపరేట్ రికార్డులు యాడ్ అయ్యేది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎన్ని లేదు ప్లేస్మెంట్స్ లేవు అయిగానే ఉంటే వీళ్ళు చెప్పే యాంగిలో చెప్పాలంటే తండ్రి కొడుకులు కొట్టేస్తారు రికార్డులన్నీ అన్నీ వీళ్ళ పేరు మీద ఉంటాయి అయితే సింగపూర్కి వెళ్ళిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబు గారికి సింగపూర్కి చెప్పలేనంత అనుబంధం ఉంది ఎందుకంటే ఆ మధ్య మనం చూసాం అమరావతి డెవలప్మెంట్కి కేంద్రంగా ఆయన చూపించినటువంటి చొరవ అక్కడ ఉన్నటువంటి ఈశ్వరన్ కావచ్చు సింగపూర్ వారు ఇక్కడికి వచ్చి మేము ఆ కట్టడాలు కడతామని చెప్పి ముందుకొచ్చారు ఎందుకంటే ప్రపంచంలో ఎవరు ఏ టెక్నాలజీలో ముందుంటారో దాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాల్సిందిగా బాబు గారు అంటూ ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి సింగపూర్ వారు ఈ కట్టడాల్లో నిష్ణాతులు కాబట్టి బాబు గారు వాళ్ళు ప్రిఫరెన్స్ చేశారు దాంతోపాటు మనం 2002, 2001, 1998 ఆ ప్రాంతాన్ని ఒకసారి గమనిస్తే ఆ సమయాన్ని బాబు గారు ఎక్కడ బట్టినా అక్కడ టెక్నాలజీని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా దేశంలో ఎక్కడా లేదు టెక్నాలజీ గురించి చెప్తే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన నవ్వేవాడు వికటాటహాసం చేసేవాడు ఏంది అక్కడ పోయి అప్పుడు ఎట్లుండేదంటే అండి 6 గంటల కరెంటు 7 గంటల కరెంటు పవర్ కన్సంప్షన్ తక్కువ ఉండేది ఆ సమయంలో బాబు గారు ఒక మాట చెప్పేవారు ఎక్కడ ఇంటికాడ కరెంట్ వచ్చిందా లేదా ఎక్కడ ఉన్నటువంటి గృహిణి ఎవరైతే ఉంటారో భార్య భర్తకు ఫోన్ చేయొచ్చు కరెంట్ వచ్చిందండి ఆడ మోటార్ వేసి ఇంటికి వచ్చేయండి మళ్ళీ ఆ టైం అయినప్పుడు పొయ్యి మడాలో ఇవన్నీ వేసేయచ్చు అని చెప్తారు ఆ రకాన ఫోన్లో మనం అలా డీల్ చేయొచ్చు అని బాబు గారు చెప్తే నవ్వుకునేవాళ్ళు ఒరే ఇదేమన్నా ఇదేమన్నా తమాషా అటు జరిగేదా అని చెప్పి అది సునాయాసంగా అది పోయింది తర్వాత ఆటోమేటిక్ మోటార్లన్నీ వచ్చేసాయి ఈ రకంగా టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత సమాజంలో ఉండనే ఉంది దీన్ని అందిపుచ్చుకోవడంలో బాబు గారు నెంబర్ 1 బేషుక్కు ఒక మాటలో చెప్పాలంటే ఈ సందర్భంగా బాబు గారు ఆ సమయంలో టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి ఆ చదువులు తీసుకురావడం కానీ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఆయన విధి విధానాలు వేశారో తద్వారా యూకేకి యూఎస్కి అదేవిధంగా సింగపూర్కి మలేషియాకి పోయినటువంటి జనాభా ఎక్కువ ఇండియా నుంచి వాళ్ళల్లో ఆంధ్రులు ఎక్కువ సో అక్కడ ఎవరైతే మన దగ్గర నుంచి లబ్ధి పొందినారో వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాకుంటే వాళ్ళ దగ్గర సమయం లేనందువల్ల బాబు గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే P4 కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ప్రోగ్రామ్ అన్నట్లు ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో అట్టడుగుని ఎవరైతే పేదరికంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళ తల్లికి ఏదన్నా వైద్య నిమిత్తం హార్ట్ ఆపరేషన్ అనుకోండి కిడ్నీ ఆపరేషను లేదా కొంతమందికి తలనొప్పి ఉంటుంది వాళ్ళకి ఆ మాత్రలు కావచ్చు వాళ్ళ ఇంట్లో బిడ్డలకి ఏదన్నా చదువుల నిమిత్తం కొంచెం ఖర్చు కావచ్చు లేకుండా అంటే వాళ్ళు ఏదన్నా కిరాణా షాప్ పెట్టుకోవాలనుకుంటే జీవితంలో డెవలప్ అవ్వాలనుకుంటే ఏదో చేయాలని తప్పిస్తూనే ఉంటారు కానీ రోజుకి అట్టడుగు స్థాయికి పోతానే ఉంటారు ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో ఆల్వేస్ రిచ్ బికమ్స్ రిచర్ పూర్ బికమ్స్ పూరర్ అన్నట్టు అటువంటి పూర్ పీపుల్ని ఆదుకునే విధంగా బాబు గారు సరికొత్తగా అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చాడు P4 కాన్సెప్ట్ అని ఈరోజు ఆయన వేసినటువంటి పునాదులు ఏదైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా చూడండి ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాయి ఈ రకాన్ని నేను చెప్పేది ఏంటంటే దాంట్లో కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు P4 కార్యక్రమంలో దాదాపు 18,000 మంది రిజిస్టర్ చేసుకున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ కార్యక్రమం వల్ల ఇప్పుడు ఏకంగా 12 లక్షల మందికి ఇప్పుడు లబ్ధి చేకూరింది మన ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా 12 లక్షల మందికి లబ్ధి చేకూరిందంటే అది నిజంగా అద్భుతం వాళ్ళు మళ్ళీ కొద్ది డెవలప్ అవుతారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మంచి చదువులు చదువుకొని బయటికి వెళ్ళి ఆ రోజు బాబు గారు చూపించినటువంటి దారిలో నేను కూడా నడవాలని చెప్పి మిగిలిన ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సాయం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు ఇది మహేష్ బాబు గారి సినిమా ఉంటుంది ఆ మహర్షి అని దానికంటే ముందు ఒకటి శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది ఈ టోటల్ ఓవరాల్ కాన్సెప్ట్స్ ఈ విధంగానే ఉంటాయి ఇటువంటి వ్యక్తులను చూసే అటువంటి డైరెక్టర్లు పుట్టుకొచ్చి అటువంటి సినిమాలు తీయగలుగుతారు మనతో పాటు సమాజంగా ఎదగాల మనతో పాటు సమాజంగా బాగుపడాలా అనేది నిర్ణయం ఇప్పుడు బాబు గారు అక్కడికి వెళ్ళినారు ప్రస్తుతం సింగపూర్కి వెళ్ళినారు ఈ సింగపూర్ కేంద్రంగా ఏకంగా మన తెలుగువారు 40,000 మంది ఉన్నారంటే ఇంక అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు 40,000 మంది అక్కడ మొత్తం
సింగపూర్ యొక్క ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయిలో లేదా వాళ్ళ డెవలప్మెంట్ని శాసించే స్థాయిలో అక్కడ ఉన్నారు మన ఆంధ్రులు. కాబట్టి 40,000 మందిలో కనీసం అంటే 22,000 నుంచి 24,000 మందిని మీట్ అవుతున్నారు బాబు గారు ఈ సమావేశాల దృష్ట్యా ఈ వారం గ్యాప్లో. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు పనిలో పని బాబు గారు ఒకేసారి 2 పడవలు, అందరూ అంటారు కదా ఒకేసారి 2 పడవల ప్రయాణం చేయకూడదని, 2 పడవలు కాదు కదా 4 పడవల ప్రయాణం కూడా చేయగలుగుతారు బాబు గారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి కలిపినప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ, సరే వాళ్ళు రోల్స్ రాయిస్కి సంబంధించిన మేనేజర్ ఒకరు ముందుకు వచ్చి, సార్ మీ రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతాము, మీ వల్ల మేము డెవలప్ అయ్యి ఈ పరిస్థితిలో ఉన్నాం, ఈ పొజిషన్లో ఉన్నాము, దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఒకటే, కాబట్టి ఆ జీవితం అంతమయ్యే లోపు ఇంకా 10 మంది జీవితాల్లో వెలుగు నింపి నేను ముందుకెళ్తాను సార్, మీరు చెప్పినటువంటి పద్ధతి చాలా బాగా నచ్చిందని చెప్పి వాళ్ళు కేవలం డెవలప్మెంట్ దృష్ట్యా మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాము, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చొరవ చూపించి ఏమన్నాడంటే, చెప్తున్నారు బాగానే ఉంది, మాకు చాలా హ్యాపీ మీరు మా రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు పెడితే. అసలు చూస్తున్నాం కదండి, ఒక పక్క 9 లక్షల కోట్ల పైన పెట్టుబడులు వచ్చినాయి, కనీసం 6 లక్షల మందికి పైన ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా 1 నుంచి 2 సంవత్సరాల్లో ఈ ఒక పక్క స్పీడ్ వెళ్తున్నాడు. ఈలోపు మళ్ళీ ఇప్పుడు సింగపూర్లో ఉన్నటువంటి కంపెనీలు ఎక్కడికైనా పెట్టుబడులు పెడితే రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీనితో పాటు మీరు మా వాళ్ళు కాబట్టి మా నుంచి మీరు అంతో ఇంతో తీసుకున్నారు. నేను చెప్తున్నా కదండి, ఇందాక ఒక కాన్సెప్ట్ ఉంటుంది మహేష్ బాబు గారి సినిమాలో, మా దగ్గర నుంచి మీరు అంతో ఇంతో తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి అంటే లావ్ అయిపోతారు అన్నట్టు. ఆ క్రమంలో మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి అంతో ఇంతో తీసుకున్నారు, డెవలప్ అయినారు. ఆంధ్ర రాష్ట్రం పైన కృతజ్ఞత అనేది కన్నా ఉంటే ఖచ్చితంగా చాలామంది అట్టడుగు స్థాయిలో ఉన్నారు. ప్రభుత్వం చేసే ఫలితాలన్నీ వాళ్ళకి చివరి దశ వరకు వెళ్తున్నాయి, కానీ దాంతో వాళ్ళకి సరిపోవట్లే. ఎంతమంది అండి, సాక్షాత్ శివుడికి సైతం మొత్తం చేసేదానికి అంత సాధ్యం కాదు. అటువంటిది మీరే ఆ దేవుడి రూపంలో ప్రతి ఒక్కరికి సేవ చేసే విధంగా కనీసం ఒక 3 కుటుంబాలు దగ్గరికి తీసుకోండి అని ఆవిడికి చెప్పడంతో, లేదు సార్ కనీసం 10 కుటుంబాల పైన నేను అడాప్ట్ చేసుకుంటాను, మీరు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ని మేము ఎప్పుడూ ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్తామని చెప్పి. ఈ 40,000 మందిలో అండి ఒక 5,000 మంది మారితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఫలితాలు ఎక్కడికి వెళ్తాయి? ఏమన్నా ఒరిస్సాకి వెళ్తున్నాయా, లేకుంటే మహారాష్ట్రకి వెళ్తున్నాయా, లేదా ఏమన్నా గుజరాత్, లేకుండా ఉంటే మధ్యప్రదేశ్కి వెళ్తున్నాయా? కేవలం ఆంధ్ర ఆంధ్ర ఆంధ్ర. ఇటువంటి వాటిని కూడా వైసీపీ వారు ట్రోల్ చేయడం అనేది, P4 కాన్సెప్ట్ అనేది అసలు దట్స్ ఛాలెంజింగ్. అసలు కేవలం అభివృద్ధి చాలు, మన రాష్ట్రానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే చాలని చెప్పి బాబు గారు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అది కాదు, ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ మనం గమనించాలి. దాంతోపాటు ఇది కూడా మీ బాధ్యత అని ఆయన వాళ్ళ మైండ్లో చొప్పించడం అనేది, అది ఎట్లా అంటే అండి విన్ విన్ స్ట్రాటజీ. దీంతోపాటు మీకు పుణ్యం కూడా దక్కుతుందిరా అని చెప్పి, ఒక పక్క అభివృద్ధి, దాంతోపాటు మాకు పుణ్యం కూడా దక్కుతుంది, అక్కడ పోయి 4-5 కుటుంబాలకైనా సేవ చేస్తే అని చెప్పి వాళ్ళ మైండ్లో చొచ్చుకుపోయే విధంగా బాబు గారు చెప్పడం, ప్రతి ఒక్కరు వీక్షించడం, రియల్ కొంతమందికి అయితే ఎమోషన్ విధంగా ఉంది. ఆ వీడియో అంతా సోషల్ మీడియా చక్కర్లు కొడుతూ ఉంది. సో ఇటువంటి ట్రోల్స్ అన్నీ డైలీ జరుగుతూనే ఉంటుంది. బాబు గారు చాలామందికి ఈ రోజున మరింత ఆదర్శప్రాయంగా దేవుడిలాగా కనిపిస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం ఏం లేదండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.